ఎంత సమయంలో పరిష్కరించుకోవాలి. ఈ మూడు మనం అంశాలు పెట్టుకుంటే ఒక చక్కటి చట్టాన్ని మనం దిద్దుకోవచ్చు. ఇప్పుడు మనం కష్టాలను అర్థం చేసుకుంటే మొట్టమొదటిగా భూమి కొలతలు అది ఎక్కడుందనేది మనకి తెలియాలంటే మన రాష్ట్రంలో 1910 నుంచి 1930 లోపల సర్వే జరిగాయి. అంటే భారత మైదాన రాష్ట్రంలో సర్వే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పుడు 100 సంవత్సరాలు గడిచిన సర్వేలు అవ్వలేదు. చట్టంలోనే 30 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేయాలని చట్టంలోనే ఉంటాయి. కానీ వివిధ కారణాల వల్ల మనం చేసుకోలేకపోయాం. కానీ మనకు కూడా తెలుసు గ్రామంలో మనకున్న కష్టాలు ఏంటి. నాకు పట్టా ఒక చోట్లో ఉంది, కబ్జా ఇంకో చోట్లో ఉంది. అన్నదమ్ములు అందరూ పంచుకున్నారు, పంచేటప్పుడు కాగితం పైన సర్వే నెంబర్లు పంచుకున్నారు, కబ్జా ఇంకెక్కడో ఉంది. మనం మళ్ళీ అమ్మడానికి వెళ్ళినప్పుడు మేమే మళ్ళీ ప్రశ్నలు అడుగుతాం, అయ్యా నీకు ఇక్కడ పట్టా లేదు ఎలా అమ్ముతున్నావు అనేది. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్స్చేంజ్ డీడ్ అంటారు, ఇవన్నీ అంటారు. మనం చూసాం లేదా గ్రామంలో ఇవన్నీ. మరి ఇవన్నీ శాశ్వతంగా పరిష్కరించాలంటే సర్వే చేస్తేనే మనకు పరిష్కారం. ఆ సర్వే చేయడానికి మన చట్టంలో అవకాశం కల్పించుకోవడం జరిగింది. సర్వే మనకు అవకాశం వచ్చింది కాబట్టి శాశ్వతంగా భూమి కొలతలకి, భూమి స్థిరపడుతున్న జాగానికి మనం పరిష్కరించడానికి ఒక అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు సర్వే చేయాలంటే ఎవరు చేయాలి, ఏ యంత్రాల ద్వారా చేయాలి? మొట్టమొదటిగా కొన్నిసార్లు మనం సర్వే చేసుకున్నప్పుడు గొలుసుతో చేసాం. కొంతమంది చూసుంటారు, మొన్నటి ఒకటి మనం గొలుసుతో చేసాం, ఇప్పుడు కూడా చాలా గొలుసుతో చేస్తున్నాం. ఒక గొలుసుకి 100 లింకులు ఉంటే అది 20 మీటర్లు అయితే దాంట్లో 2 మీటర్ల వరకు తేడా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తేడా అయినా మనం ఒప్పుకునేవాడు 10% కదా తేడా ఏం చేస్తాం. కానీ ఇప్పుడు మనం గజానికి రేటు పెరిగినప్పుడు, సెంటి రేటు పెరిగినప్పుడు 2 మీటర్లు ఒప్పుకుంటారా ఎవరన్నా అందులో? అందుకే జీపీఎస్, ఫోన్లో ఉన్న జీపీఎస్ ఉన్నాయి కదా, మ్యాప్ తీసుకుని వెళ్తాం కదా ఎక్కడ పోవాలని. ఆ టెక్నాలజీతో సర్వే చేయడానికి యంత్రాలు తెచ్చుకుంటాం. టీజీపీఎస్ మషిన్ అంటారా మా భాషలో. టీజీపీఎస్ మషిన్ తెచ్చుకుంటే ఇంత దగ్గర వరకు మనం కొలతలు తీయచ్చు. అంటే అప్పుడు 2 మీటర్లు ఉంటే ఇప్పుడు 2 మిల్లీమీటర్లు తీయచ్చు. ఇంత చేతి చూపించినంత యాక్యురసీగా మనం కొలతలు తీయచ్చు. అంటే మన జాగాన్ని ఇంకా కాపాడుకోవడానికి ఒక అవకాశం. అదొకటే కాదు, ఇది శాశ్వతంగా ఒకసారి లింక్ అయ్యి శాటిలైట్ నుంచి మన ఫోన్లో కనిపించినట్టు ఇది నా ఇల్లని మనం చెప్పుకున్నట్టు నా జాగా కొలతలు ఏమైనా రాళ్ళు పెట్టే అవసరం కూడా లేకుండా మనం తీర్చొచ్చు. నా హద్దులు ఏమైనా ఒకసారి జీపీఎస్ మ్యాప్ వచ్చేస్తే, నక్ష వచ్చేస్తే, మన పాస్బుక్లో అది ఎంట్రీ అయిపోతే ఇంక ఎప్పటికీ మీ హద్దులు ఎక్కడనేది వివాదం రాకుండా మనం చేయడానికి ఒక అవకాశం మనకి వచ్చింది. ఇది సర్వే యంత్రాలు మనం మాట్లాడితే సర్వే చేయడానికి అధికారులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామంగా సర్వేలు ఇచ్చి సర్వే చేసిన పనిని మళ్ళీ మండల సర్వే అంటే ప్రభుత్వ సర్వే సర్టిఫై చేసిన తర్వాత మనం పాస్బుక్లో పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే భూమి స్వభావం, కొలతలు ఎక్కడుందనేది 3 శాశ్వతంగా తీర్చడానికి మనకు ఒక అవకాశం ఈ చట్టం ద్వారా మనకి అనుకున్నాము. ఇప్పుడు భూమి ఎక్కడుందని తేలిన తర్వాత, కొలతలు తేలిన తర్వాత ఎంత ఉందని తేలిన తర్వాత రెండోది కావాల్సింది ఏంటి? యజమాని ఎవరు, వారికి యాజమాన్యం ఎలా వచ్చింది? ఇవే కదా మనకున్న 2 ప్రశ్నలు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకున్న కష్టాలు ఏంటి? మా జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 1,00,000 పైన, సుమారు 1,00,000 పైన సాధారణ ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. మన ఊళ్ళో ఉన్న అలవాటు ఏంటి? రాసుకుంటాం, మోటీ కాగితం రాస్తాం, తెల్ల కాగితం రాసి మనం అమ్ముకుంటాం. అది మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ కాదే మేము ఒప్పుకోలేము, రిజిస్ట్రేషన్ కాగితం స్టాంప్ పడుతుంది మేము తీసుకొచ్చి మేము చెప్తామా లేదా? మరి ఆ కాగితాలన్నీ పెట్టుకొని మా జిల్లాలో దాదాపు 1,00,000 మంది రైతులు వెయిటింగ్లో ఉంటే ఆ సాధారణ 2020లో దరఖాస్తు వేసుకున్న వాళ్ళందరికీ దాదాపు 100 మంది దగ్గర దరఖాస్తు వేసుకున్నారా? మీ దగ్గర ఆధారం ఉందా లేదా, చిట్టి ఉందా లేదా? మా దగ్గర ఆ డేటాబేస్లో అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ అంతా ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు సాదా పరిణామాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ పట్టాలు పొందడానికి ఈ చట్టం మనకి దారిస్తుంది. సాదా పరిణామం ద్వారా పట్టాలు పొందిన వాళ్ళకి పాస్బుక్ ఇవ్వడానికి ఒక దారి తీయడం జరిగింది. రెండో కష్టం ఏంటి? మార్పిడి అవుతుంది, కౌతీ చేసుకున్నారు, వారసత్వంగా రావాల్సిన భూములు మార్పిడి అవుతుంది. నాకు నోటీస్ ఇవ్వలేదు సార్, మొత్తం ఒక అన్నకి ఇచ్చారు, కుటుంబ సభ్యులకు సరిగ్గా పంచలేదని వివాదాలు వస్తున్నాయా లేవా? ఇప్పుడు మనకు ఈ చట్టంలో నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాలని, నోటీసులు ఇచ్చినట్టు మళ్ళీ అప్లోడ్ చేయాలని, తర్వాత ముందు మన అధికారులు ఏం చేసేవాళ్ళు? ఆర్డర్ పాస్ చేసేసి మీకు అంతే కాదు కదా, అదే మళ్ళీ తిరుగుతూ ఉండేవాళ్ళ కాదు. ఆర్డర్ అయినా ఇవ్వండి సార్, కోర్టుకి వెళ్తాం, ఆర్డర్ చూపిస్తే ఎవరికి ఎంత అవుతుంది మేము చూసుకుంటామని అడుగుపోయాడే. ఇప్పుడు అది కూడా తీసేసి ఏ అధికారి కానీ ఆర్డర్ పాస్ చేస్తే ఆన్లైన్ అప్లోడ్ చేయాలి, మీకు కనిపించేలాగా అప్లోడ్ చేయాలి. మీరు ఆర్డర్ చూసి సరిగ్గా ఉంటే ఓకే, సరే ఇదే న్యాయం అని అనుకుంటే సరే, లేకపోతే ఆర్డర్ తీసుకొని కోర్టుకి వెళ్ళడానికి, మీకు దారి తీయడానికి, ఆర్డర్ కూడా అప్లోడ్ చేయడానికి మనకు